వెల్కమ్ టు మై ఛానల్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తా అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను, ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు రివ్యూ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నాను, అవి ఎలా వచ్చాయి, ఏమి అనేది 1 by 1 అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇవి నేను తీసుకున్న ప్రోడక్ట్స్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ ఎలా వచ్చాయి, ఏమి అనేది 1 by 1 అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ప్రోడక్ట్స్ నచ్చి ఏదైనా ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే నాకైతే కమెంట్ చేయండి, నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు 1 by 1 నేను ఏమేమి తీసుకున్నానని ఓపెన్ చేసి ఈ బ్యాగ్ వైట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. స్లింగ్ బ్యాగ్ ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంది, కానీ చూడడానికి బ్యాగ్ అయితే క్లాసీగా ఉంటుంది. బ్యాగ్ డైలీ వేర్ పర్పసెస్కి బాగా యూజ్ అవుతుంది. దీనికి షార్ట్ హ్యాండిల్ అండ్ లాంగ్ స్లింగ్ కూడా ఇచ్చారు. ఇది 2 టైప్స్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాగ్కి ఇలా 2 సైడ్స్ స్మాల్ స్లిట్స్ అయితే ఇచ్చారు. 2 సైడ్స్ ఓపెన్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది ఈజీ యాక్సెస్ కూడా ఉంటుంది. అలానే ఎక్కడైనా ఫాస్ట్గా వెళ్ళాలి అన్నప్పుడు ఈజీగా డంప్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఇందులో సెంటర్ పార్టీషన్ అయితే ఒకటి ఇచ్చారు. జిప్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఇందులో కూడా చాలా స్పేషియస్గానే ఉంటుంది. ఇందులో లాంగ్ లెంత్ స్లింగ్ కూడా ఒకటి ఇచ్చారు. బ్యాగ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. చాలా ఐటమ్స్ డంప్ చేసుకోవచ్చు. ఫోన్స్, కార్డ్స్, క్యాష్ ఇలాంటివి మిడిల్ పార్టీషన్లో అయితే మనం పెట్టుకోవచ్చు. ఇది బ్యాగ్ ఓవరాల్గా ఇలా కనిపిస్తుంది. ఇది లాంగ్ లెంత్ స్లింగ్. ఇది కూడా నేను అడ్జస్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇంత హైట్ అయితే వస్తుంది. దీనికి అడ్జస్టబుల్ స్ట్రాప్స్ కూడా ఇస్తాడు. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత లెంత్ కావాలంటే అంత. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్, ఇది కూడా ఒక షోల్డర్ బ్యాగ్. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో. నేను ఆల్మోస్ట్ ఇందులో అన్ని బ్యాగ్సే తీసుకున్నాను. ఇది కూడా ఒక మీడియం సైజు షోల్డర్ బ్యాగ్. ఈ బ్యాగ్ లైట్ బేజ్ అండ్ కాఫీ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది. చూడండి, చాలా క్లాసీగా అయితే ఉంటుంది. ఈ బ్యాగ్ ప్రైస్కి దీని క్వాలిటీకి అసలు సంబంధమే లేదు. ఇది ప్రైస్ కూడా చాలా తక్కువే పడింది. దీనికి కూడా జస్ట్ ఒక స్లిట్ ఇచ్చారు. దీనికి ఎక్స్ట్రా జిప్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. సింగిల్ పాకెటే ఉంటుంది. హ్యూజ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇది ఒక టోట్ బ్యాగ్ లాగా కూడా ఉంటుంది. స్పేస్ అయితే చాలానే ఉంటుంది లోపల. దీనికి సైడ్లో ఒక చిన్న పాకెట్ అయితే ఇచ్చారు. ఏమైనా కార్డ్స్ కానీ క్యాష్ కానీ అలాంటిది హోల్డ్ చేసుకోవడానికి. బ్యాగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీనికి బ్రౌన్ కలర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. కింద మాత్రం 2 హుక్ టైప్ చైన్ లాగా ఇచ్చారు. నాకైతే ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి, లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది బ్యాగ్ ప్రైస్ చెప్తే అసలు నమ్మరు. ఈ బ్యాగ్ నాకు అరౌండ్ 300 లోపే వచ్చింది. నెక్స్ట్ ప్రోడక్ట్, ఇది ఒక లిప్స్టిక్ ప్యాలెట్. ఇది నేను స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నాను. ఇది ఆల్ అబౌట్ లిప్స్ లిప్స్టిక్ ప్యాలెట్. ప్యాలెట్లో మొత్తం 3 షేడ్స్ అయితే ఉంటాయి. షేడ్ 01, షేడ్ 02, షేడ్ 03. నేనైతే షేడ్ 03 తీసుకున్నాను. ఇందులో అన్ని టోటల్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి. మొత్తం 10 షేడ్స్ ఉంటాయి. ఇది స్విస్ బ్యూటీ నుంచి ప్యాలెట్. ఇది ఇందులో మొత్తం 10 డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ కలర్స్ అయితే వస్తాయి. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నాను. ఇది నేను గిఫ్టింగ్ పర్పస్ కోసం తీసుకున్నాను. చూడండి, మొత్తం డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి ఇందులో. ఈ షేడ్స్ మొత్తం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులో అన్ని పింక్స్, బ్రౌన్స్, అన్ని వేరియస్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. నేను ఒక్కొక్కటి ఇప్పుడు స్వాచ్ చేసి చూపిస్తాను ఏమేమి కలర్స్ ఉన్నాయో. ఇప్పుడు 1 by 1 చూద్దాం. లిప్స్టిక్స్ కలర్ కూడా చాలా పిగ్మెంటేషన్గా ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. నేను ఇప్పుడు అన్ని స్వాచెస్ చేసి చూపిస్తాను. ఇది బ్రౌన్ షేడ్ వస్తుంది. నేను అన్ని స్వాచ్ చేసి చూపిస్తాను 1 by 1. ఇది పింక్ షేడ్ వస్తుంది. ఇవి షేడ్స్ క్లియర్గా క్యాప్చర్ అవుతున్నాయని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. అన్నీ నేను ఒకేసారి స్వాచ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను అన్ని కలర్స్ స్వాచ్ చేశాను. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇవి టోటల్ 10 షేడ్స్ ఈ ప్యాలెట్లో వచ్చేటివి. 1 by 1 చూడండి, క్లోజ్గా క్లియర్గా చూపిస్తాను. మొత్తం ఇవే 10 షేడ్స్. ఈ షేడ్స్ మొత్తం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇవి సేమ్ లాగా కనిపిస్తాయి కానీ టోటల్లీ డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి టోటల్ 10 షేడ్స్ క్లోజప్లో చూపిస్తాను చూడండి. ఇవి టోటల్ 10 షేడ్స్. అన్ని అవుట్ఫిట్స్కి ఈజీగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఏ అకేషన్కైనా ఒక ప్యాలెట్ క్యారీ చేసి సరిపోతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిప్స్టిక్స్ అయితే క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ ప్రోడక్ట్ ఆల్సో. ఇది నేను గిఫ్టింగ్ పర్పస్ కోసం తీసుకున్నాను. ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. ఇది ఒక బిగ్ సైజ్ హ్యూజ్ టోట్ బ్యాగ్.
దిస్ ఈస్ ఫ్రమ్ ద బ్రాండ్ మస్తన్ హార్బర్. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఎలా వచ్చిందేమో చూద్దాం. బ్యాగ్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇది లైట్ బేజ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. వీడియోలో చూడడానికి క్రీమ్ కలర్లో కనిపిస్తుంది, కానీ ఇది క్రీమ్ కలర్ కాదు, అలానే వైట్ కలర్ కూడా కాదు. ఇది బేజ్ కలర్. వైట్ బ్రౌన్ అండ్ బేజ్ కలర్ మిక్సింగ్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్లో ఉంది డైరెక్ట్గా చూడడానికైతే. అండ్ ఈ బ్యాగ్కి డార్క్ బ్రౌన్ కలర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. బ్యాగ్కి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా స్ట్రక్చర్ ప్యాటర్న్ అయితే వస్తుంది. మిగతా సైడ్స్ అంతా ప్లెయిన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో అలా మిడిల్ పార్ట్ అంతా స్ట్రక్చర్ ప్యాటర్న్ అయితే వస్తుంది. అండ్ ఒక స్మాల్ సైజ్ జిప్ అయితే ఇచ్చాడు కాయిన్స్ హోల్డ్ చేసుకోవడానికి. అండ్ ఫ్రంట్ సైడ్ కిచెన్ హోల్డర్ ఇచ్చాడు. సైడ్లో ఇంకొక స్మాల్ సైజ్ జిప్ అయితే ఇచ్చాడు కార్డ్స్ అలాంటివి హోల్డ్ చేసుకోవడానికి. జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్యాక్కి 2 హ్యాండిల్స్ అయితే వస్తాయి, హాఫ్ చైన్ అండ్ హాఫ్ లెదర్లో. ఇన్సైడ్ ఎలా ఇచ్చాడో ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, జిప్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇది స్పేస్ కూడా చాలా ఎక్కువే ఉంది లోపల. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టీషన్స్ కూడా ఇచ్చారు. చూసారు కదా, లోపల కూడా చాలా స్పేషియస్గా చాలా హ్యూజ్గా అయితే ఉంటుంది. లోపలంతా బ్రౌన్ కలర్ ఇచ్చాడు. లెదర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ బ్యాగ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. మిడిల్లో మనకి ఒక జిప్ పార్టీషన్ అయితే ఇచ్చారు. సైడ్స్లో హోల్డ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. అన్నీ చూపిస్తాను క్లియర్గా. సైడ్స్లో ఒక జిప్ అయితే ఇచ్చాడు, క్యాష్ కానీ కార్డ్స్ కానీ అలాంటివి హోల్డ్ చేసుకోవడానికి. సెంటర్ పార్టీషన్లో కూడా ఒక జిప్ అయితే ఇచ్చాడు. ఏదైనా ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అట్లాంటివి క్యారీ చేసుకోవచ్చు. మనకి ఇందులో ల్యాప్టాప్ కూడా ఈజీగా ఫిట్ అవుతుంది. బ్యాగ్ ఆఫీస్ వేర్ కానీ అవుటింగ్స్ కానీ ఈజీగా హెవీగా తీసుకెళ్లాలంటే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇంకో సైడ్ 2 స్మాల్ పాకెట్స్ అయితే ఇచ్చాడు, ఏదైనా ఈజీ యాక్సెస్ తీసుకోవడానికి. ఇది టోటల్ బ్యాగ్. నాకైతే బ్యాగ్ బాగా నచ్చింది. క్వాలిటీ కానీ స్పేషియస్గా చాలా బాగుంది. ఏదైనా ఎక్కువ క్వాంటిటీ తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఈ బ్యాగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బ్యాగ్ పర్సనల్ యూజెస్ కానీ ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే కూడా బెస్ట్ ఆప్షన్. మీకు కానీ నచ్చినట్టయితే ఒకసారి చెక్ చేయండి. ఇవి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్న అన్ని ప్రోడక్ట్స్. మీకు కానీ నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి, నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.